హలో సార్. హలో. ఈరోజు మన ముందున్నారు సత్య శ్రీనివాస్ గారు. సత్య శ్రీనివాస్ గారి గురించి క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఒక ఫోటోగ్రాఫర్, ఒక చిత్రకారుడు, పర్యావరణవేత్త, సాహితీవేత్త, సాహితీ విమర్శకుడు, కవి మరియు ఇంకేం చెప్పమంటారు సార్? నాకు తెలిసింది చెప్పండి. చాలా కాలమైంది నేను మాట్లాడు. క్యాజువల్గా మీకు ఏమి మాట్లాడాలనుకుంటున్నారు దాన్ని బట్టి మాట్లాడండి. ఐ విల్ టాక్. ముఖ్యంగా నాకు ఇంప్రెసివ్ అనిపిస్తుంది ఏంటి అని అంటే మీరు అంశాల మీద మీరు చేసే పరిశోధన అనొచ్చు, లేకపోతే విషయాన్ని మీరు సేకరించడం అనొచ్చు, ఏంటో తెలియదు, కానీ మీరు చెప్పే విధానం నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే నాకు తెలియని విషయాల్ని చాలాసార్లు నేను వింతగా భావించాను. మేబీ అది సమాజంలో సామాజికంగా అది రెగ్యులర్ అయినప్పటికీ నాకు కొత్తగా అనిపించింది. సో అలాంటి అంశాల మీద కొంచెం మనము ఒక సిరీస్ లాగా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది సార్. మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి సార్. బేసిక్గా నేను ఎంఏ సోషాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. నాకు సోషాలజీ అంటే 84 నుండి ఇంట్రెస్ట్ పుట్టింది. సమాజం గురించి చదువుకోవాలి ఇది. ఫస్ట్ ఒక ఏడాది జియాలజీ చదివాను. అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఓకే. మనుషుల గురించి చదివి మనుషుల ద్వారా రాళ్ల గురించి తెలుసుకోవడం బాగా ఉంటుందని సోషాలజీలోకి వచ్చాను. ఈ రెండింటినీ చదువుకోవడం మొదలెట్టాను. ప్రకృతిని, మనుషులు ఎట్లా ప్రకృతిని అర్థం చేసుకుంటారు, ఎట్లా మార్చుకుంటూ వస్తారు వీళ్ళు దీన్ని అన్నది ఇంట్రెస్ట్ నాకు. లక్కీగా అదే ఫీల్డ్లో రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫీల్డ్లోకి ఎంట్రీ తీసుకున్నాను 89లో. ఆ ఎంట్రీ ఇప్పటివరకు కొనసాగుతుంది. ఫీల్డ్లో ఊర్లలో తిరగడం ఇష్టం చాలా. ఆ ఊర్లలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రకృతిని ఎట్లా చూస్తారన్నది నేర్చుకుంటూ వస్తున్నాను. మనం ఏం చేస్తాం అనే దాని ముందు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకు అనువుగా మనం ఏం చేస్తే బాగుంటుందన్నదే ఈ అన్వేషణ. అది కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా రాయడం అంటే ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నవి ఫోటోలు తీయడం ఇంట్రెస్ట్ నాకు. ఎందుకంటే కొంతకాలం మారిపోతాయి. సో ఆ విజువల్స్ డాక్యుమెంట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. అలా విజువల్స్ డాక్యుమెంట్ చేసుకుంటూ వస్తాను. సో ఆ రకంగా ఫోటోగ్రాఫర్ అయ్యారు. అంతకుముందు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా అన్నయ్యకి ఒక డిజైనింగ్ యూనిట్ ఉండేది, సత్యకళ అని, స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్. అక్కడ నేర్చుకున్నాను ఫోటోగ్రఫీ. నాకు బ్లాక్ అండ్ వైట్ డెవలపింగ్ చేయడం వచ్చు, డిజైనింగ్ చేయడం అవన్నీ నేర్చుకున్నాను. ఎందుకంటే కొంతకాలం పెయింటర్ అవ్వాలనుకున్న ఆశతో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఎంట్రన్స్లు రాశాను, సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను. సో పెయింటింగ్ అనేది అట్లా ఇంట్రెస్ట్, ఇవన్నీ అట్లా ఇంట్రెస్ట్ వస్తే నాకు ఈ ఫీల్డ్లో అవన్నీ కలిపి చేసుకోవడం అనేది వర్కౌట్ అయింది. ఓకే. ఫోటోగ్రాఫ్స్ తీయడము, వాళ్ళతో మాట్లాడడము, కూర్చోవడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, అట్లా నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఇది కొనసాగింది. సో ఈ క్రమంగా దాదాపుగా ఒక 2 దశాబ్దాలు అనుకోవచ్చా? సో 89 to 99 ఒక దశాబ్దం, 99 to 2009 2000. సో ఆల్మోస్ట్ ఈ 3 దశాబ్దాల్లో ఎంట్రీ అవుతుంది. 3 దశాబ్దాలుగా మీ యొక్క అన్వేషణ కొనసాగుతూ వస్తుంది. ఈ అన్వేషణలో భాగంలో ఆ మేధస్సులో ఒక అడవి ఉన్నట్టుంది. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు ముందుగా మనం ఒక టాపిక్ నేర్చుకుందాం సార్. సో బేసిక్గా అందరికీ కొంచెం వింతగా అనిపిస్తుంటాయి, కానీ అవి విశదీకరిస్తే దాంట్లో ఎంతో జ్ఞానం ఉంటుందని చెప్పి నేను భావిస్తుంటాను. చిన్న చిన్న విషయాలే కావచ్చు, చిన్న చిన్న అంశాలే కావచ్చు, ముఖ్యంగా దాని గురించి తెలియక దాన్ని ఎవరు పట్టించుకోరు. రోజు టాపిక్లో భాగంగా మనం టెంకాయ గురించి, కొబ్బరికాయ, మీకు తెలిసిన పరంగా అసలు టెంకాయ ప్రకృతి పరంగా ఏంటి, అది మానవ జాతిలో ఒక భాగంగా, మానవ సంస్కృతిలో ఒక భాగంగా దైవికత్వం చేయడానికి గల కారణం ఏంటి, దైవానికి దగ్గరగా తీసుకురావడానికి గల కారణం ఏంటి? అంటే నేను గుళ్ళు గోపురాలకి ఎందుకు వెళ్తానంటే దేవుడి మీద ప్రేమతో కాదు, దేవుడి కట్టడాల మీద ప్రేమతో. దేవుడు అంతటా ఉన్నాడన్నప్పుడు ఒక చోటుకు వెళ్ళి పదే పూజించాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఐ డోంట్ సే దట్ దేవుడిని పూజించకూడదు అన్న వాదనలోకి నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. స్థల పురాణాలు
వీటి మీద బాగా ఇంట్రెస్ట్. ఆ ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్, వీటి మీద చాలా చాలా ఇంట్రెస్ట్. ఒక ట్రైబల్ కానీ, ఒక రూరల్, ఒక తెలంగాణ కానీ, ఒక రాయలసీమ ప్రాంతాల్లో చూస్తూ ఉంటే చెరువు కట్ట మీద ఉన్న దేవుళ్ళని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాం. ఊరవతల దేవుళ్ళు ఉంటారు, కరెక్ట్. వాళ్ళు ఊరికి కావాలి కాస్తారు. చెరువు కట్ట మీద గ్రామ దేవతలు, రైట్. ఊరి సెంటర్లో దేవుడు ఉంటాడు. ఊరి సెంటర్లో బొడ్రాయి పెడతాం మనం, దాన్ని ఎవరు తొక్కరు. శివలింగాకారంలోనే ఉంటుంది ఏ ఊరికి వెళ్ళినా. ఓకే, తొక్కరు. అది ఒక సెంటర్ స్పాట్, ఒక జీపీఎస్ అయి ఉండొచ్చు ఒక కాలంలో, ఇది ఊరికి సెంటర్ అని. ఓకే. అలానే చెరువు కట్ట మీద దేవుణ్ణి పెడతాం, ఎందుకంటే చెరువు కట్ట ఎవడన్నా కూల్చేయచ్చు. ఇప్పుడు నీకు నాకు గొడవ వచ్చింది అనుకో ఊర్లో, మన ఇద్దరం కొట్లాడుకోం, చెరువు కట్టను కొట్టేస్తాం. అది నీకు పొలాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒక వనరుని విధ్వంసం చేస్తే నువ్వు నాశనం అయిపోతావు. కనుక వనరుని విధ్వంసం చేయడం ముఖ్యం. నిన్ను చంపాలి అంటే నేను ఆ వనరుని విధ్వంసం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చనిపోతావు. చెరువు కట్ట మీద అట్లా వెలుస్తూ వచ్చాయి. అప్పుడు వాళ్ళకి అక్కడ ఏం దొరికిందో దాంతో పూజ చేస్తారు. కొబ్బరికాయ ఇక్కడ ఉంది కదా నేను దేవుణ్ణి పెట్టలేదు, అక్కడ ఏదైతే ఉందో దాంతో పూజ చేస్తారు. ఎందుకంటే అప్పుడు అట్లా ఉంది, అక్కడ ఉండే నేల స్వరూపం అట్లా ఉంది, ఆ భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది. ఓకే. ఈ కొబ్బరి చెట్టు ఎక్కడ పెరుగుతుంది? బాగా నీళ్లు ఉన్న నేలలో తేమ ఉన్న చోట పెరిగే గుణం ఉన్న చెట్టు అది 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టచ్చు అది బాగా ఎదిగి కాపుకి వచ్చేసరికి. సో ఇవి సహజంగా పుట్టుకొచ్చిన చెట్లు మార్పుతూ మనం వాటిని మనకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడున్న కొబ్బరి చెట్టుకు ఒక 100 సంవత్సరాల కింద ఇంకోలాగా ఉండేదేమో, అంతకంటే ముందు ఇంకోలాగా ఉండేదేమో. హార్టికల్చర్ లాగా. సో ఈ కొబ్బరికాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి దానిలో ఉండే గొప్పతనం ఏంటంటే అది చాలా కాలం నిలవ ఉండే కాయ. అది ఎండిపోయినా నువ్వు కొబ్బరికాయ తినొచ్చు, నీళ్లు ఉంటే కొంతకాలంగా ఎండిపోతుంది అది. సో ఇది మార్కెటబుల్ ప్రోడక్ట్, ఇది ఫస్ట్ నుండి. అదే మామూలు వేరే పండులాగా కాదు, ఈ రోజు కోయంగానే పొట్టు తినేయాలి, లేకపోతే పాడైపోతుంది. సో యూ కెన్ స్టోర్ ఇట్ అండ్ యూ కెన్ సెల్ ఇట్ లేటర్ ఆన్. సో ఇది పుష్కలంగా ఉన్నవాళ్ళు దీన్ని బహుశా అమ్మకానికి వర్తకానికి దిగి ఉంటారు. సో వర్తకం ఎక్కువ ఎక్కడ చేస్తావు నువ్వు, ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ వర్తకం అవుతుంది. సో దీనికి ఒక పుణ్యరూపం ఇవ్వండి. ఉదాహరణకి నువ్వు కొబ్బరికాయ కొట్టకపోయినా తినకపోయినా కలశంలో కొబ్బరికాయ పెట్టి పూజ ఇచ్చేస్తావు. యూ చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ ద యూటిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, దాని గుణం మార్చేస్తావు. కేవలం కాయే కాదు, ఇది ఒక దైవ స్వరూపం ఇది అన్న దాంట్లో. అట్ ద సేమ్ టైం ఇది కొడితేనే ఎక్కువ పుణ్యం అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. బేసిక్గా సార్ అదే మీరు చెప్పిన ప్రకారంగా దానికి ఒక గుణం ఇచ్చేసి కొన్ని సంవత్సరాలుగా కొబ్బరికాయల్ని దానికి దైవగత్వం తీసుకొచ్చేసి, అండ్ ఎంత పీక్స్లోకి వెళ్ళింది అంటే ఒక మొక్కితే అది తీరితే 100 కొబ్బరికాయలు, ఇలాంటి ఒక ధోరణి అనేది ఎప్పటి నుండో ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది ఎలా స్టార్ట్ అయింది సార్? యాక్చువల్లీ బేసిక్గా బిజినెస్ కోసం. ఉదాహరణకి గొప్ప హిస్టారియన్ ఉన్నాడు, ఆయన గుజరాత్లో ఒక స్టడీ చేశాడు. ఆ స్టడీ పేరు ద రిటర్న్ ఆఫ్ దేవి అని. దేవి పూజలు ఎందుకు అక్కడ ఎక్కువ జరుగుతాయి ఎట్లా అని దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు గుజరాత్లో కొబ్బరికాయ ఎక్కడ దొరుకుతుంది? దొరకదండి. ఎడారి ప్రాంతం లేకపోతే నీళ్ళు కరువు ఉన్న ప్రాంతంలో గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, ఇవి అక్కడ కొబ్బరికాయలు అమ్ముడుపోతాయి. ఓకే. సో ఆయన రీసెర్చ్ ఫైండింగ్స్లో ఏంటంటే ఈ కొబ్బరికాయని వర్తకులు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం మొదలెట్టారు, దానికి గుణం కల్పించారు. అది దాన్ని బిజినెస్గా ఎక్కువ కన్వర్ట్ చేసుకుంటూ పోతూ వస్తారు. సో ఇదే కాయ కొట్టాలి అన్నది మనం నేర్పిస్తాం. దెన్ ఇట్ బికమ్స్ ఏ బిజినెస్ ఆర్ డ్రెస్ కోడ్ కానివ్వండి, ఎనీథింగ్. ఓకే. సో అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ కంపల్సరీగా ఉండాలి. సో బేసిక్ రూల్ కింద వచ్చేస్తుంది, ఒక ఫార్ములా లాగా అవుతుంది. ఓకే. దెన్ యూ కాట్ అది ఇంకా నువ్వు మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ద్వారా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఎంత మోడర్న్ టెక్నాలజీతో ఏ
క్యాంపెయిన్ అన్నా చేయి, మౌత్ టు మౌత్ క్యాంపెయిన్లో ఏంటంటే ఒక ప్రగాఢ విశ్వాసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా తెలుస్తుంది. గుసగుసలు గాసిప్స్ ఆర్ మోర్ ఫాస్ట్ మూవర్స్ దాన్ ఎనీథింగ్. ట్రూ. అదే తీసుకోండి, ఇప్పుడు ఇప్పటికీ ఒక క్యాలెండర్ ఉంటుంది. లక్ష్మీదేవి సముద్రంలో ఉంటుంది, సముద్రంలో ఒక కలువ పువ్వు ఉంటుంది, కలువ పువ్వు మీద లక్ష్మీదేవి ఉంటుంది. నా ఇమాజినేషన్లో సముద్రంలో కలువ పువ్వు ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు. ఒక తామర పువ్వు కానీ ఒక కలువ పువ్వు కానీ సముద్రంలో ఎట్లా పుట్టుకొస్తుంది? మేబీ ఆర్టిస్ట్ కావచ్చు. అంత లక్ష్మీదేవి సముద్రంలో ఉన్న కలువ పువ్వు మీద ఎందుకు పుట్టాలి, ఎందుకు కూర్చోవాలి? ఆమె అట్లా చేయి చూపిస్తుంటే డబ్బులు ఎందుకు? ఆ ఆర్టిస్ట్కి ఆ ఇమాజినేషన్ ఎక్కడ నుండి వస్తుంది? ఆర్టిస్ట్ ఎక్కడన్నా వేసి ఆ బొమ్మ వేయచ్చు. అది క్యాలెండర్ ఇప్పటికీ పాపులర్ క్యాలెండర్ లక్ష్మీదేవి అంటే అదే క్యాలెండర్ నేను చూసేది. కరెక్ట్. ఆ క్యాలెండర్కి ఆ లక్ష్మీదేవిని అంత గీయడానికి కారణం ఒకానొక కాలంలో సముద్రం దాటితే కానీ మనం ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళం కాదు. అవును. పెద్ద పెద్ద ఓడల్లో వెళ్ళాలి. సముద్రం దాటావంటే నీకు అరిష్టం జరుగుతుంది, అంటే యూ విల్ డై, యూ విల్ నాట్ కమ్ బ్యాక్. ఎందుకంటే తెలియని దూర ప్రాంతం, అది ప్రయాణమే చాలా కాలం. ఆ ప్రయాణం జరుగుతున్నప్పుడే చాలా ప్రమాదాలు జరుగుతాయి. మళ్ళీ తిరిగి వచ్చే గ్యారంటీ లేదు, ఇన్సూరెన్స్ లేవు, ఏం లేవు. సో ఇక్కడి వాడు అక్కడికి వెళ్ళాలి అంటే తప్పక వెళ్ళాలి. అక్కడ చాలా నాకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడి వాడిని అక్కడికి నేను పంపించాలి అంటే ఈ సముద్రం దాటాలి. ఈ సముద్రం మీద ఉన్న భయాన్ని తీసేయాలి. ఈ భయాన్ని తీసేయాలంటే సముద్రంలో తామర పువ్వు రావాలి, తామర పువ్వు మీద లక్ష్మీదేవి కూర్చోవాలి, లక్ష్మీదేవి డబ్బులు ఇట్లా ఇస్తున్నట్టు బొమ్మ క్రియేట్ చేయాలి. సో దెర్ ఈస్ అ బిజినెస్ బిహైండ్ దిస్ ఇమాజినేషన్ ఆఫ్. సో ఆ సముద్రాన్ని దాటడానికి ఇదంతా అట్లా సముద్రం దాటడం వల్ల ఈరోజు ఆఫ్రికా చూడండి, మారిషస్ చూడండి, సింగపూర్ చూడండి, భారతీయులు ఉంటారు. ఈరోజు ప్రవాస దినం అని చేస్తాం. పోర్చుగీస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చి నేను ఒక కాలంలో భారతీయుడిని అంటారు. సో దేర్ వాజ్ మైగ్రేషన్ సిన్స్ లాంగ్ టైం. ఈ మైగ్రేషన్ని ప్రమోట్ చేయండి. ఈ రోజుకి నాకు వీసా వస్తే నేను అమెరికాకి వెళ్తాను అన్న ఇన్సూరెన్స్ ఎట్లా ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది. నాకు అక్కడ బయటికి పోతే ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ గడప దాటిపోవాలంటే నాకు ఈ ప్రయాణమే భయం. ఇప్పుడు ఆ ప్రయాణం భయం లేదు. ఈ భయాన్ని తొలగించింది ఆ క్యాలెండర్. ఓకే. సో అట్లానే కొబ్బరికాయ కూడా దేవుడి మీద ఎక్కువ సార్లు దేవుడి దగ్గర రావడానికి శుక్రవారం పో, శనివారం పో, వారం అంతా పోయి కొబ్బరికాయ మాత్రం వెళ్ళాలి. సో దెర్ ఈస్ ఎ ట్రేడ్ బిట్వీన్ ఎవ్రీథింగ్. సో డోంట్ థింక్ దట్ లిబరలైజేషన్ అయిపోవడం వల్లనే ప్రపంచం అంతా మార్కెట్ జరుగుతుందని. ప్రపంచం ఎప్పుడూ ఓపెన్ అయ్యింది, ప్రాసెస్లో అయ్యింది. ఇప్పుడు ప్రాసెస్ ఫాస్ట్ అయింది. ఇప్పుడు కొబ్బరి కాయ తీసుకుంటే అది తెలంగాణ పంటన బేసిక్గా. ఇప్పుడు మనం అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కంపేరిటివ్లీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వర్షాధార ప్రాంతాలు లేకపోతే నీటి ఆధారం ఉన్న ప్రాంతాలుగా గుర్తింపు పడలేదని నా ఫీలింగ్. అంటే బేసిక్గా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు నీటి శాతం తక్కువ అని నాకు తెలిసినంతవరకు. సో అది ఈ తెలంగాణకి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుండో ఉందా కొబ్బరి, లేకపోతే రావడం జరిగిందా? అంటే అంత తెలంగాణ విషయానికి వస్తే కొద్ది గొప్ప నేను చూసిన ప్రాంతాన్ని బట్టి చెప్పచ్చు. ఇది సముద్రం, నది సముద్రం కలిసే చోట భూ లక్షణం వేరే ఉంటుంది. భూమి లక్షణం అక్కడ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి వీటికి. ఓకే. దాని గుణం అది. అట్లాంటి నేల కావాలి, పెరుగుతుంది, ఫాస్ట్గా పెరుగుతుంది అది. ఓకే. అవి మన ఆంధ్రాలో ఎక్కడ కోనసీమ, కృష్ణా నది, నాగాలంకలు అక్కడ కలిసే చోట, ఆరెల్స్ గోదావరి సముద్రంలో కలిసే చోట అక్కడ నేల స్వరూపం వేరు. అక్కడ మడాడవులు ఉంటాయి, ఇట్లాంటివే ఉంటాయి. అవి పెరిగే లక్షణం ఉంటుంది. నేల సారం అట్లా ఉంటుంది. కేరళ తీసుకోండి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే, ఎందుకంటే దాని భూస్వరూపమే వేరు. మారిషస్ ఇట్లాంటి సముద్ర తీర ప్రాంతాలు తీసుకోండి, అవి పెరుగుతాయి. వాటిని ఇంకా ప్రమోట్ చేసుకోవడానికి మనం వేరే చోట వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ప్రయత్నం చేసేటప్పుడు ఆ మొక్క ఇక్కడ పెరుగుతుందా లేదా అన్నది ఎక్కువ అది తీసుకురావడంలో ఏంటంటే
సైంటిస్టులు కొందరు తీసుకొచ్చారు, పెంచారు. ఎక్కువగా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాడు మన దగ్గర వ్యాపారంకి వచ్చినప్పుడు వాళ్ళ టీంలో చాలామంది ఉండేవాళ్ళు. జువాలజిస్ట్ ఉండేవాడు, బాటనిస్ట్ ఉండేవాడు. వాళ్ళ టీంలో లేనివాడు అంటూ లేడు. వాళ్ళు ఇవన్నీ సేకరించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఇతర దేశాల్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన మొక్కలు తెచ్చి పెంచారు ఇక్కడ. అది చూసి మన వాళ్ళు అనుకరించారు. సో కొబ్బరి ఎందుకు పెంచుతావు నువ్వు? వ్యాపారం కోసం. ఒక లాంగ్ టర్మ్ నేను ఎల్ఐసి ఎందుకు తీసుకుంటాను? నేను రిటైర్ అయిపోయిన తర్వాత నాకు డబ్బులు రావాలి. నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను వ్యవసాయం చేయలేను, అందుకే హార్టికల్చర్లోకి దిగుతాడు. ఓకే. ఈ పనులు వేసిన తర్వాత ఏడాదికి ఒకసారి కాపు వస్తే అమ్ముకుంటా నడిపిస్తూ ఉంటాం. అది అంత సూటబుల్గా ఉండే చెట్ట ఇది కాదు. అయినా ఏంటంటే దేవుడికి కొట్టాలి కాబట్టి కొబ్బరికాయ నాటుకుంటే పెద్దగా అయిన తర్వాత కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్న ఒక ఉత్సాహంతో వేరే ఫుడ్ ఇంకా ఇతరత్ర పనికి వస్తుంది దాంతో పెంచుకుంటూ వస్తాం. దానికి నీళ్లు చాలా కావాలి, చాలా ఏళ్ళు పట్టాలి, నేల తడిగా మంచిగా ఉండాలి, దానికి గాలి కూడా వాటం కూడా బాగా కావాలి, చాలా లక్షణాలు ఉంటాయి. అట్లా పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆ నీళ్లు ఉన్నాయా లేదా అని పట్టించుకోలేము మనం. ఈ నేల సూటబుల్లా లేదా అని పట్టించుకోలేదు, వేసేసినాం. తెలంగాణలో ఎందుకు నువ్వు ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్, ఈస్ట్ గోదావరి ఇల్లు ఎక్కడ ఇల్లు ఆడు కొబ్బరి చెట్టు పెంచుకుంటాడు. అది ఇచ్చే 4 కాయలు పండిస్తుంది. ఏంటంటే పెంచుకున్నాను, ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా, వేసుకున్నా, అంతే. సో నువ్వు ఎందుకు పెంచుతున్నావు ఏంటి అన్నది లోతుగా వెళ్ళావు. ఎస్పెషల్లీ ఫర్ ఎ లాంగ్ టర్మ్ క్రాపింగ్ ప్యాటర్న్కి. షార్ట్ టర్మ్ అంటే నీకు రావాలో తీసేస్తావు, అట్లా పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రాంతం వర్షాధార ప్రాంతం, డ్రైల్యాండ్ ఏరియా. కానీ నీకు నల్లరేగడి భూములు ఉన్నాయంటే ఆదిలాబాద్లో ఉన్నాయి నల్లరేగడి భూములు, డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళ్తే మంచి సారవంతమైన భూములు. ఇక్కడ వర్షాధారం నుండి మనం బావుల ద్వారా వ్యవసాయం మొదలెట్టినాం, యాటం వేసుకొని వ్యవసాయం జరిగింది. దాని తర్వాత చెరువులు నిర్మించినారు. సో మన దగ్గర ఉండే చెరువులన్నీ ఒకానొక కాలంలో రాజులు కట్టిన చెరువులు ఇవి మ్యాన్ మేడ్ థింగ్స్. వీటిని ట్యాంక్స్ అంటాం. లేక్ అంటే సహజంగా ఏర్పడింది, ట్యాంక్ అంటే కట్టించింది. చెరువులు 99% ఇక్కడ కట్టించినవి. ఈ కట్టించిన చెరువుల నుండి నీళ్లు మనం వర్షం పడ్డప్పుడు దాచుకున్నాం చెరువుల ద్వారా. బావుల్లో నీరు భూగర్భ జలం, అండర్ గ్రౌండ్ వాటర్ ఆర్ గ్రౌండ్ వాటర్, దాన్ని ట్యాప్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు సర్ఫేస్ వాటర్గా క్రియేట్ చేసుకున్నాం చెరువుని, ఒక చిన్నపాటి రిజర్వాయర్లా కట్టి దాచుకొని దాని నుండి వ్యవసాయం చేసినాం. ఈ చెరువుల నుండి వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే అది ఉమ్మడి వస్తుంది. బావి నా ఒక్కడిది, చెరువు ఊరందరిది. సో ఊరందరి చెరువు కాడ కట్టమైసమ్మ తప్పకుండా వస్తుంది, బావి కాడ రాదు. సో ఊరందరిది కాబట్టి ఎవడు రోజంతా పోయి ఎవడు కావాలి కాస్తాడు. కనుక ఏదో ఒకటి దానికి ఒక గౌరవం, ఒక విశిష్టత క్రియేట్ చేస్తే ఎవడు దాన్ని డిస్టర్బ్ చేయడు, కట్టని ఎవడు కొట్టడు. కనుక కట్టమైసం రావాలి, కట్టమైసం వచ్చినది కాపాడింది గండి. సో నువ్వు ఏ చెరువు పో, ఎంత పో, ఆ కట్టమైసం ఉంటుంది. తెలంగాణలో చెరువులు ఇంకా బాగా బాగుపడాలంటే బతుకమ్మ పండుగలు కట్టమైసమ్మ కాడ చేయాలి. ప్రొటెక్టర్ యూ ప్రొటెక్ట్ యూ గివ్ డ్యూ రెస్పెక్ట్ టు ద ప్రొటెక్టర్. చెరువు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నా బంతిపూలు ఆ చెరువులో వదులుకుంటుంటే ముచ్చట ఉంటుంది. సో నువ్వు కల్చర్ని ఈ చెరువుల పునరుద్ధరణని కలుపుకుంటూ వస్తే ఇంకా జనాల్లోకి చెరువు మీద ప్రేమ పుడుతుంది. అప్పుడు పండగ విలువ తెలుస్తుంది. అవి జరగవు, అవి జరగాలి. ఇలా ఆ లింక్ చూసుకోకుండా మనం చేసుకుంటూ పోతాం. కాఫీ మన పంట కాదు, టీ మన పంట కాదు. సారు ఇప్పుడు బత్తాయికాయ అంటాం, బత్తాయికాయ మంది కాదు, బ్రెజిల్ నుండి తీసుకొచ్చి నాటినాం. దాన్ని బటాటా వడ అంటారు, దాన్ని రాయలసీమలో చీనా పండు అంటారు. సో చాలా మటుకు మనం ఈ రోజు పంటలు ఏ వేస్తున్నామో ఇవి మనకి మనం బ్రిటిష్ వాడు తెచ్చిపెట్టినాడు. వాడు అవసరాల కోసం, వాడికి ఛాయ్ తాగేది అలవాటు ఉన్నది, వాడికి కాఫీ తాగే అలవాటు ఉన్నది. ఇంగ్లాండ్కి వెళ్ళి ఎంతకాలం నుండి నేను తెచ్చుకోవాలి, ఈయనే అనువైన ప్రదేశంలో నాటుకొని పెంచుకుంటే అయిపోయి కదా. అట్లా ఎస్టేట్స్ అయినాయి. రబ్బర్ ప్లాంటేషన్స్ అట్లా కేరళలో అయినాయి. అవి ఎస్టేట్లు, భూస్వాములు. ఇప్పటికీ ఆ రబ్బర్ ప్లాంటేషన్ భూముల మీద తగాదాలు నడుస్తూనే ఉంటాయి కేరళలో.
సరే. సో ఒక ఒక కాయకి ఒక చెట్టుకి అంత చరిత్ర ఉంటుంది. ఇది కొట్టిపారేయలేము మనం. ఇది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, దీనివల్ల ఎవడు లబ్ధి పొందుతాడు, స్థానికుడి సంస్కృతి ఎట్లా మారుతుంది అన్న లోసుగా మనం చూడకుండా ఏం చేస్తామంటే చెట్లు నాటేయండి, పెంచేయండి ఇది అంటాం. ఒక చెట్టు ఇక్కడికి వచ్చిందంటే దానికి వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. ఈరోజు హరితవనం ఏంటంటే చెట్లు బాగా పెంచేయండి, బాగా నాటేయండి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ చెట్లు బాగా నాటేయండి, బాగా పెంచేయడం వల్ల ఇద్దరు బాగా లబ్ధి పొందుతారు. ఒకరు నర్సరీ వాళ్ళు. అన్ని చెట్లు నాటాలంటే ఆ మొక్కలు ఎడికెళ్తే కొన్ని కోట్ల 1500 కోట్ల మొక్కలు మేము నాటినా అంటే ఈ 1500 మొక్కలు ఏడు నుంచి బెంగళూరు నుండి వస్తాయి, కడియం నుండి వస్తాయి. బిజినెస్ మొక్క పెంచడం అనేది, నర్సరీ అనేది మంచి బిజినెస్ ఇప్పుడు. సో అన్ని మొక్కలు గవర్నమెంట్ పెంచుతుందా? లేదు. నర్సరీలు లేవు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ ఎప్పుడు అది పట్టించుకోలేదు. సో ఆ నర్సరీ వాళ్ళకి టెండర్లు వెళ్తాయి. సెకండ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, ఈ మొక్కల్ని ఎక్కడ పెట్టాలి నేను? ప్లాస్టిక్ కవర్లు. సో ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే దందా పెరుగుతుంది. సో డోంట్ జస్ట్ అజ్యూమ్ దట్ మొక్కలు నాటేయడం, ఇది పెంచడం ఇదంటే దెర్ ఈజ్ ఎ పొలిటికల్ డైమెన్షన్, మార్కెట్ డైమెన్షన్ బిహైండ్ దట్. By ignoring those things and getting into the implementation will not succeed. కొబ్బరే కాదు సార్, అన్ని పండ్లకి ఏదో ఒక చరిత్ర ఉంది. సో ఈరోజు కొబ్బరి గురించి అనుకుంటే సరే, దీనికి ఉన్న విశిష్టత ఏంటి సార్? అంటే ఒక్కటి మనము దైవత్వం తీసుకొచ్చాము, గుణం తీసుకొచ్చాము, ఎన్ని రకాలు తీసుకొచ్చినా కూడా అది సహజ సిద్ధంగా ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి అది మానవాళికి ఏదో రకంగా ఉపయోగపడే కాయ. అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు. అందులో ఎక్కువగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎక్కువగా అంటే ప్రాంతం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయని ఫుల్లీగా యూటిలైజ్ చేసేది కేరళ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి విచ్చలవిడిగా ఉంటాయి అన్నది ఒకటైతే వాళ్ళు దాన్ని అంత విస్తారంగా యూజ్ చేస్తారు. ఈరోజు మనం కొబ్బరి నూనె తలకే రాసుకుంటాం, కానీ కొబ్బరి నూనె ఆడిపుల్ ఆయిల్గా ఎందుకు యూజ్ చేయం మనం కూరలను? అది యూజ్ చేయొచ్చు. వీఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇది దీనికే యూజ్ చేస్తా అంటే అట్లా ఏం లేదు. నువ్వు దేనికన్నా యూజ్ చేసేందుకు నువ్వు వర్కౌట్ చెయ్యి, అవుతాయి. ఔషధానికి అవుతుంది, ఇంకో దానికి అవుతుంది, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్నేక్ వెనమ్ ఉంది. స్నేక్ వెనమ్ ద్వారా మెడిసిన్ తయారవుతుంది. మనకు వచ్చే మందుల్లో చాలా మటుకు ఈ మెడిసిన్కి యూజ్ చేస్తాం మనం, పాము విషాన్ని. సాయి విటేకర్ అని ఒక ఆస్ట్రేలియన్ ఆయన వచ్చి కేరళలో సెటిల్ అయ్యి దీని మీద చాలా అధ్యయనాలు చేసి చాలా వర్కౌట్ చేశారు. ఈరోజు నువ్వు గంజాయి, మార్జువానా, ఈ ఈ ఈ మత్తు పదార్థాలు అన్నిటికంటే చాలా కాస్ట్లీయెస్ట్ స్నేక్ పాయిజన్. ఈరోజు స్నేక్ పాయిజన్ ఒక చుక్క తాగితే కిక్కు బాగా ఎక్కుతుందంటారు. మరి కలకటాలో ఎందుకు స్నేక్ పాయిజన్ సీసాల్లో అమ్ముడుపోతుంది? సో ఇది దీనికే ఉపయోగించామంటే అట్లేం లేదు. ఎందుకంటే బుద్ధుడు శిష్యుడు ఒకసారి బుద్ధుడిని అడిగాడంట, భూమి మీద ఏ మొక్క పనికి వస్తుంది అంటే, నువ్వు అంతా తిరిగిరా, తిరిగి వచ్చిన తర్వాత ఏ మొక్క పనికిరాదో నాకు చెప్పు అన్నాడు. అంతా తిరిగి వచ్చి ఇది పనికిరాని మొక్క అంటూ ఏమీ లేదు అన్నాడు. అది నువ్వు ఉపయోగించుకునే గుణం బట్టి ఉంటుంది తప్ప ఇది పనికి వస్తుంది పనికిరాదు అంటే అది నువ్వు దాన్ని కమర్షియల్ వాల్యూలోనే చూస్తుంది. కరెక్ట్. మార్కెటబుల్ ప్రోడక్ట్గానే కన్వర్ట్ చేస్తాం. మొక్క ఉంది అంటే చూడ్డానికి అందంగా ఉన్నప్పుడు ఈ అందం కంటే గొప్ప యూటిలిటీ వాల్యూ ఏది? మనం అందంగా చూసే గుణం చచ్చిపోయినప్పుడు అన్నీ మనం దాన్ని ఏదో రకంగా మార్చి తినడానికో అమ్మడానికో చూస్తామే తప్ప దాన్నిగా చూడం. అది చచ్చిపోయింది. దాన్నిగా చూసే గుణం మనలో చచ్చిపోయింది. ఒక పూలు పూసింది, కోయాలి, లట్టకని పెట్టుకోవాలి, లేకపోతే దేవుడికి ఇచ్చారు. పువ్వు చెట్టుకే ఉండని రాదు, ముచ్చటగా ఉంటుంది. దానికి ముచ్చటగా ఉంటుంది, చూసేయడానికి మనకి ముచ్చటగా ఉంటుంది. లేదు, కోసేయాలి, పెట్టేయాలి ఎక్కడో చోట. అది పోతున్న కొద్దీ ప్రకృతి చచ్చిపోయింది. ప్రకృతి ఎక్కడో చావలేదు, నాలో చచ్చిపోయింది. నన్ను ప్రకృతిని ప్రకృతిగా చూసే గుణం చచ్చిపోయింది అంతే. సార్ దీనికి విరుగుడు లేదా? వింతే ఇంకా త్వరగా మారే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇది మళ్ళీ మనం బ్యాక్ టు ఫ్యూచర్ వెళ్తా ఉన్నది ఇట్స్ ఎ రిడిక్యులస్ థింగ్. ఇట్ వోంట్ హ్యాపీ. ఓకే.
కొన్ని నినాదాలు మొదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఏమంటారు ఆయుర్వేదం అని చెప్పేసి, ఇంకా అది మీరు అన్నట్టుగా హరితవనం అని చెప్పేసి రకరకాల క్యాంపెయిన్లు స్టార్ట్ అవుతున్నాయి. అది ఎంతవరకు ఉపయోగకరం అంటారు? ఉపయోగకరము ఇదంటే నువ్వు అందరినీ ఒకేలా చూడలేవు కదా. సిటీలో కావాల్సిన మొక్కలు వేరు, ఊర్లో కావాల్సిన మొక్కలు వేరు. మరీ ఇంటీరియర్లోకి పోతే అక్కడ మొక్కలే అవసరం లేదు, ఉన్న వాటిని వదిలేసి. ఇప్పుడు మీ ఊరికే వెళ్ళు, దూర ఊరు అవతలకి వెళ్ళు, ఏం చెయ్యకు, ఒక 3 ఏళ్ళు ఆ ప్రాంతాన్ని అక్కడ ఉండే మొక్కల్ని కొట్టకుండా వదిలేసి, మేకలో వెళ్తున్నప్పుడు నువ్వు మేపుకో, చెట్లను కొట్టకు, ఎదుగుతున్న మొక్కల్ని మేకల్ని తినీకుండా చూసుకో, ఆ పశువులను తీసుకెళ్ళి అంత చెప్పండి. 3 ఏళ్ల తర్వాత అది అడవి అయిపోతుంది. ఎందుకంటే భూమిలో కూట్లు ఉన్నాయి, ఒక్క జల్లు పడితే వచ్చేస్తుంది. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా దాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉంటే అది పెరుగుతుంది. ఆ స్కోప్ ఇవ్వం మనం. అక్కడ వెళ్ళి మొక్కలు నాటి ఏం లాభం? ఉన్న వాటిని వదిలేస్తే కూట్లతో వచ్చేస్తాయి, అక్కడ ఉన్నవే వస్తాయి. సో సిటీలో ఏం మొక్కలు నాటాలా? సిటీలో అన్నీ రోడ్లు, కాలనీలు ఉంటాయి. సిటీ ఇప్పుడు నువ్వు మల్కాజ్గిరి నుండి వడంగపేట దాకా వచ్చినావు, మల్కాజ్గిరి నుండి తార్నాక దాకా వస్తే మొక్క కనిపించదు. మొక్క ఉన్న రోడ్ డివైడర్ మధ్యన ఉంటుంది. అది ఎంత దుమ్ము కొట్టుకుని ఉంటుంది అంటే అది నాకే సిగ్గేస్తుంది, ఎందుకు ఇక్కడ నాటినాను అని. అంత మంచి ట్రాఫిక్లో నువ్వు నాటే మొక్కకి ఆ పొల్యూషన్ని తీసుకునే గుణం ఉందా? తీసుకున్నా అది బతికే గుణం శక్తి ఉందా దానికి? పెట్టినా అది ఆకులు రాల్చినప్పుడు ఎవడు ఉడుస్తాడు? రోడ్డు అంతా గలీజ్గా ఉన్నదంట. అప్పుడు ఎక్కడ నాటుతావు నువ్వు? రోడ్డు మధ్యన నాటుతావా? రోడ్డుకు అటువైపు ఇటువైపు నాటుతావు? అటువైపు ఇటువైపు నాటుతామంటే ఇటేమో కమర్షియల్ కాంప్లెక్స్, అట్లేమో హౌసింగ్ కాలనీలు. సో మధ్యలో నాటుతాం. మధ్యలో ఏంటి సన్నగా బాగా బూజు దిల్పే కర్ర లాంటి మొక్క నాటాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్లాంటింగ్ దోస్ కైండ్ ఆఫ్ ట్రీస్? నాట్ వదిలేసింది దాన్ని. మనం దాన్ని ఎందుకు నాటి చంపడం, అసహ్యంగా తయారు చేయడం? ఎందుకంటే మొక్క చెట్లు ఆకుల పొర నుండి బ్రీదింగ్ తీసుకుంటాయి. ఆకుల పొరనే నువ్వు ఆపేస్తున్నప్పుడు ఎక్కడ బతుకుతుంది? సో ఊర్లలో ఎటువంటి మొక్కలు నాటుతాం? ఎక్కడ ప్లానింగ్ ఉంది? సో అవి లేకుండా ఏంటంటే జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ యువర్ మొక్కలు నాటడం వల్ల అడవులు పెరగవు. ఓకే, అడవులు సహజంగానే పెరుగుతాయి. అడవులను ఎప్పుడైతే నువ్వు నాటడం మొదలు పెడతావో అది అడవి కాదు, ఒక ప్లాంటేషన్. ఆల్రెడీ అడవులను ప్లాంటేషన్స్గా మార్చేసినాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశంలో కానీ సహజమైన అడవులు అంటే ఏమీ లేవు. ఆదిలాబాద్ పోతే మొత్తం టేకు మొక్కలు. ఎవరు నాటిండ్రు? పూర్వకాలంలో నాటేసిండు. ఎందుకు? టేకు వల్ల వ్యాపారం బాగా వస్తుంది. పర్యావరణం ఇది అన్న ఉద్దేశంలో వీటిని సంరక్షిస్తాం, కాపాడుతాం ఇదన్న దాంట్లో ఏంటంటే అది ఒక వ్యాపారం. వనరు అనేది ఒక కొండ కానీ భూమి కానీ చెట్టు కానీ ఇవన్నీ వనరులు. నేను ఒకలా చూస్తా, ఆర్థిక శాస్త్రవేత్త ఒకలా చూస్తాడు, రాజకీయవేత్త ఒకలా చూస్తాడు, కళాకారుడు ఇంకోలా చూస్తాడు. అలా 10 మంది 10 రకాలుగా చూస్తారు తప్ప 10 మంది ఒకేలాగా చూడం మనం దీన్ని. సో పర్యావరణం రక్షించడం అంటే మళ్ళీ వనరుని ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకా ఎక్కువ కాలం ఎట్లా దీన్ని తీసుకుని వాడతామా అన్న దృష్టిలో ఉంటాం తప్ప దాన్ని దాన్ని వదిలేద్దామని ఉండం. బికాజ్ అది వాడకపోతే మనం చచ్చిపోతాం. ఓకే, ఎంతవరకు వీలైతే అంతవరకు స్క్వీజ్ చేసుకుంటాం. చెరుకు రసం తీసేటప్పుడు వాడు ఎంత స్క్వీజ్ చేయాలో అంత స్క్వీజ్ చేసుకుని దాని తర్వాత ఇంక దాంట్లో రసం లేదన్నప్పుడు పడేస్తాడు. దట్స్ పర్యావరణ సంరక్షణ. చాలా మటుకు అట్లానే జరుగుతుంది. నువ్వు ఎంత స్క్వీజ్ చేసుకోవాలో అంత స్క్వీజ్ చేసుకోవాలి. దానికి టెక్నాలజీ బాగా దోహదపడుతుంది. ఈరోజు నువ్వు నాటే చెట్లన్నీ హైబ్రిడ్ చెట్లు ఉంటాయి, ఇంకో రకరకాల చెట్లు ఉంటాయి. ఈరోజు నా ఒరిజినల్ చింత చెట్టు నేను చూడట్లేదు, అది 3 ఏళ్లకే కాపిస్తుంది. ఎందుకంటే నీకు బేసిక్గా ఈరోజు జరిగింది ఏంటంటే స్థలం అనేది క్షీణించిపోయింది. కనుక 1 ఎకరంలో నువ్వు 100 చింత చెట్లు నాటుకోవాలి. ఒక కాలంలో 1 ఎకరంలో 10 నాటేటోడు, మ్యాక్సిమం 15.
ఒక ఎకరా స్థలంలో. ఇప్పుడు ఒక ఎకరా స్థలంలో 50 నుండి 100 నాటుతాం. ఎందుకంటే అవి ఎక్కువ ఎత్తు ఎదగవు, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. 3 ఏళ్ళకి కాపిస్తే 10 ఏళ్ళకి చచ్చిపోదు, మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొక్క నాటు. సో నీకు ఇప్పుడు ఏ డెఫిసిట్లో ఉన్నావంటే టైం అండ్ స్పేస్ డెఫిసిట్లో ఉన్నావు. అందుకే నువ్వు క్యాష్లెస్ ఎకానమీలోకి వస్తావు. క్యాష్లెస్ ఎకానమీ అంటే రూపాయలు మార్చుకోవడం కాదు, నువ్వు ఉన్న టైంలోనే ఎంత ఎక్కువ రూపాయలు మార్చాలంటే ఆన్లైన్లో, పేటిఎంలో ఇవి వాడు. క్షణాల మీద నీ డబ్బులు మారిపోతాయి. బికాజ్ యూ హ్యావ్ డెఫిసిట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో అది ఇవన్నీ ఏమి అర్థం చేసుకోకుండా మనం వాటిని సంరక్షిస్తున్నాం అంటే మనం ఇంకా తెలివిగా వాడుకోవడానికి చూస్తున్నాం అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనల్ ఇవన్నీ చూసిన తర్వాత. ఇంట్రెస్టింగ్ సార్. ఒక రకంగా బాధగాను, ఇంకో రకంగా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి అవకాశంగాను అనిపించింది సార్. సో ఈ రోజుకి టెంకాయ మూలాన చాలా మూలాలకు వెళ్ళాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈనాటి టెంకాయ కార్యక్రమానికి.